కొంత సమయం ఇవ్వండి. లాభాలు రాగానే మీ అద్దె మొత్తం మీకు తిరిగిచ్చేస్తాను. మీకిప్పటికే చాలా సమయం ఇచ్చాను. ఇక నేను అస్సలు వేచి చూడను. మీరు ఇల్లు ఖాళీ చేయండి. అయ్యో, అలా అనకండి. మాకు కొంత సమయం ఇవ్వండి. చిన్నపిల్లని పెట్టుకుని బయటికి ఎలా వెళ్ళగలం? ఎక్కడని ఉండగలం? కాస్త దయ చూపించండి. నాకదంతా తెలీదు. నాకు నా ఇల్లు అలాగే హోటల్ని ఇప్పుడే అప్పచెప్పి ఇక్కడుండి వెళ్ళిపోండి. మీరు పెద్ద మనసు చేసుకుని మరొకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే మేము మెడపట్టి మరీ బయటికి గెంటించాల్సి వస్తుంది. అలా యజమాని అనడంతో చేసేదేమీ లేక రామయ్య కుటుంబంతో బయటికి వెళ్లిపోతాడు. నేననుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో జరుగుతుంది అని, కానీ ఏం చేయలేకపోయా. ఇవాళ నా కారణంగా మీరు కూడా వీధుల పాలయ్యారు. నన్ను క్షమించండి. మీరలా అనకండి. ఇందులో మీ తప్పు మాత్రం ఏముంది? అవును నాన్న, నువ్వు అస్సలు బాధపడకు. మనకు మంచి రోజులొస్తాయి. నీకెలా తెలుసు మనకు మంచి రోజులొస్తాయని? నేను పూజించే వినాయకుడు నన్నెప్పుడూ మోసం చేయడు. ఖచ్చితంగా మనకు ఆ వినాయకుని దయ వల్ల మంచి రోజులొస్తాయి. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక చెట్టు కింద చేదదీరుతారు. రాత్రి కావడంతో బాగా చలి మొదలవుతుంది. ఏమండి, బాగా చలిగా ఉందండి. అవునన్నా, నాకు కూడా బాగా చలిగా ఉంది. ఆగండి, నేనిప్పుడు వెళ్లి కట్టెలు తెచ్చి మంట వేస్తాను. అలా రామయ్య వెళ్లి కట్టెలు తెచ్చి మంటేస్తాడు. నాన్న, నాకింకా చలిగానే ఉంది. అయ్యో, సమయానికి మన వద్ద ఎలాంటి దుప్పట్లు కూడా లేవు. అవునండి, ఇప్పుడెలా? నాన్న, నాకు చలికి ఎముకలు కూడా గడ్డ కట్టేలా ఉంది. అలా వాళ్ళు చలికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. వినాయక, నువ్వే మా బాధని కష్టాన్ని తీర్చాలి అంటూ ఆ వినాయకుని వేడుకుంటుంది. పాపం వినాయకునికి వారి బాధ చూసి చాలా బాధ కలుగుతుంది. ఒక సామాన్యుని మానవుని రూపంలో అక్కడికొస్తాడు. చూస్తుంటే బాగా చలిగా ఉన్నట్టుంది. అవును, మాకు చాలా చలిగా ఉందండి. నేను పక్క ఊరు నుండి వస్తూ ఉన్నాను. నాకు కనిపించిన వారందరికీ దుప్పట్లు పంచుతూ ఉన్నాను. ఇదిగోండి, మీరు కూడా ఈ దుప్పట్లు తీసుకోండి. సమయానికి దేవుళ్ళ వచ్చారు. మమ్మల్ని ఈ చలి నుండి కాపాడారు. చాలా ధన్యవాదాలు. వీటిని కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోండి. అలా వినాయకుడిచ్చిన దుప్పట్లు కప్పుకొని వాళ్ళంతా హాయిగా నిద్రపోతారు. పొద్దున్నేచి ఆ దుప్పట్లని తులుపుతారు. అంతే, ఆ దుప్పట్ల నుండి బంగారు కాసులు బయటపడుతుంది. ఏమిటి వింత? అసలు ఈ బంగారం ఎలా వచ్చింది? ఇదంతా వినాయకుడు చేసిన లీల. అవునండి, ఇదంతా ఆ స్వామి చేసిన లీల. రాత్రి సామాన్యుని వలె వచ్చింది వినాయకుడే. అలా వాళ్ళు ఆ బంగారంతో బాగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే వారి కోసం ఇంటిని కూడా నిర్మించుకుంటారు.